ఇప్పటికే ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు అయితే మేము భర్తీ చేశామని చెప్పి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేశామని చెప్పి చెప్తున్నటువంటి విషయం. మరి దీనిపైన మీరేమంటారు? ఏ ఉద్యోగాలు భర్తీ లాస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్స్ నే వాళ్ళు కేవలం కాకపోతే కండక్ట్ చేశారు. ఓకే, లాస్ట్ టైం ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసి కూడా దానిలో చాలా స్కామ్స్ జరగడం వల్ల అవన్నీ కూడా పోస్ట్ పోన్ జరిగినాయి. సో ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా అవే జాబ్స్ ని వాళ్ళు కండక్ట్ చేసి మేమిచ్చాం అంటారు. ఇది తప్పు. ఇది మీరు ఇచ్చినవి కాదు. లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రం మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చారు. అది మీరు ఇచ్చింది మీ ఖాతాలోకి రాదు. మీరు నిజంగా ఇవ్వాలనుకుంటే ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి. మీరు వాటి మీద స్పెషల్ గా నోటిఫికేషన్ వేసి అట్లీస్ట్ సరే జాబ్ క్యాలెండర్ కి మీరు షెడ్యూల్ చేయడానికి టైం పడుతున్నప్పుడు అట్లీస్ట్ అంతవరకు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. అప్పటివరకు స్టూడెంట్స్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు కదా. సో మీరు ఇవన్నీ ఇవ్వకుండా మేమిచ్చాము అంటే ఇప్పటివరకు సింగిల్ జాబ్ కూడా ఇవ్వలేదు ప్రజెంట్ గవర్నమెంట్ ఏందో. నేను యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో అంటే యాజ్ స్టూడెంట్ గా నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను. బట్ స్టిల్ నేను సపోర్ట్ చేసిన వ్యక్తిని చెప్తున్నాను, ఇప్పటివరకు వాళ్ళు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇచ్చారు తప్ప స్పెషల్ గా వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు.